నేను సార్ నేను 4 రోజుల నుంచి ఇక్కడే తిండి తిప్పాలి మానేసి ఇక్కడ ఉన్నాను సార్. నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడో వచ్చి వాడిని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి. సార్కు పేమెంట్ చేసేది మీరు కాబట్టి మీరే ఫైట్ చేస్తే సార్. అదే సార్, నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్. మీరు రోజు సార్ నేను ఇక్కడే జోనల్ ఆఫీస్ లో గత 4 రోజుల నుంచి ఉన్నాను. ఆ విషయం మీకు తెలుసు. 4 రోజులు ఉన్నారు సార్, కరెక్టే. మనకి ఇక్కడ సొల్యూషన్ ఏం రావట్లేదు కదా సార్. డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాడిని. డబ్బులు లేవందుకు కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. హాస్పిటల్ వస్తే ఏంది పరిస్థితి, రాలేకపోతే సార్. సార్ మీడియా వాళ్ళు మళ్ళీ వీళ్ళు బయట లోపలికి వెళ్తారు సార్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం. ఉండండి ఒక 5 నిమిషాలు, మళ్ళీ కాల్ చేస్తాను. 4 రోజుల నుంచి తిరిగాను సార్. మొన్న 3 days బ్యాక్ 2 o'clock వచ్చి కూర్చుంటే తినకుండా వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఒకటే అసలు ఈ క్లైమే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది కేసే కాదు, ఇది అసలు ఇది కేసే కాదు, అనవసరంగా వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు, ఇది కేసే కాదని చెప్పారు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నాకు పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి, వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుని 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళాలని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడనే వేసేసి. ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపలికి కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేస్తే వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మ ఇలా చేయకూడదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను. చూడండి ఏమని చెప్పాడు చూడండి. హరీష్. రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కల్పిస్తాను. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, అది చెప్తున్నారు. అదే సార్ ప్రాబ్లం సాల్వ్ కోసమే మాట్లాడలేదు మా దగ్గర. ఎవరి దగ్గర భాష గారు వాళ్ళు మాట్లాడాలి. ఈ టైంలో వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ హెడ్ మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా మన వాళ్ళ హాస్పిటల్. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున నేను మా మేనేజర్తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. మన 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు ఆయనకు. నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, కలవలేదు. వీళ్ళు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్. కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే. ఇయర్లీ 22,000 కదా. అవును సార్. మీరు 4 years అంటే అప్పుడు మా మధ్యలో మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్. 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా, జెన్యున్ కేసు. అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరి మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్తే నా తరపు నుంచి ఎవరు లేదు సార్. నాకు న్యాయం కావాలి సార్. అంతే. నేను ఒక్కడి నుంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డయల్ 100 ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్. సార్ ఒకసారి సార్ని పిలిస్తే నేను ఏమంటున్నానంటే ఈ చిన్న విషయాన్ని ఈ బాధలో ఏమన్నా అయింది అనుకో ఇంకా పెద్ద ఇష్యూ అయింది. 4 days నుంచి పాపం వస్తున్నారు. బాధ్యత చెప్తున్నారు కదా, 4 days నుంచి వస్తున్నారు అంటే రోజు పని పాటలేక వస్తుందా? ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అసలు సార్ లోపల ఉన్నాడా సార్? ఉన్నాడా? ఇప్పుడు వస్తున్నాడు ఆయన ½ hour. సార్ నాతో మాట్లాడే మూర్తి గారు అని నాతో 2 రోజులు చేసి పంపించేశారు. కానీ ఉన్నారు సార్ లోపల. మూర్తి గారిని అంటారు చాలా మంది. అమీర్ భాష మేము రెస్పెక్ట్ ఇచ్చి పోతలేం లోపలికి. అందుకు రాలని చెప్తే అయిపోయిందా? నిజంగా రాలేదా సార్? వీళ్ళు పెట్టాలి సార్. సార్ బ్రదర్ ఒక మాట చెప్పనా, చిన్న చిన్న ఒక నిమిషం చిన్న ఇష్యూని
చిన్న మాట్లాడి ఏమేస్తాయి చిన్న ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు మీరు ముందే. బాధ్యతని 4 రోజుల నుంచి అట్లా వెనక మలుపుతున్నారు. చదువుకున్నా చదువుకున్నప్పుడు మరి ఏముంది? ఫ్యామిలీకి నాకు అర్థం కావట్లే. నేను గుట్టుగా సెక్యూరిటీ గార్డ్ చేసుకున్నాను. నా అవును, ఫ్యామిలీకి మరి తెలియకుండా నేను ఇంటిమేషన్ చేశాను. వాళ్ళ సార్ లేరు, వాళ్ళు పిలిపించారు, వస్తున్నారు. హాస్పిటల్ నేను నా గుట్టుగా చేసుకుంటున్నా. నా ప్రైవసీని మీరు ఎట్లా తీస్తున్నా? నా ప్రైవసీని ఎందుకు తీస్తుండ్రు? మీ ప్రైవసీ ఇది ప్రైవసీ కాదండి, పబ్లిక్ ఇది. పబ్లిక్ అయినప్పుడు నేను ఇది చెప్పాను public సార్. issue. నేను వాళ్ళకి ఇంటిమేషన్ మీ ఇంటికి చేసేవాడికి వచ్చి తీయలేదు. మిమ్మల్ని ఆపడం వల్ల నాకు కాదు. మీ ఇంటికి వచ్చి తీయలేదు. నా పర్సనల్ గొడవ కాదు ఇది. లేకపోతే వాళ్ళ నన్ను కాదు. నేను ఒక సెక్యూరిటీ గార్డు. నా డ్యూటీ ఆపుడు. బ్రదర్ నేను ఏమంటున్నాను నాకు జీతం ఇచ్చేది కూడా ఆపడానికే. మిమ్మల్ని కాదని లోపలికి పోయినావా? మిమ్మల్ని కాదని నా ప్రైవసీ తీయకండి అంటున్నా. నేను కేసు ఇస్తా అంటే నా ప్రైవసీని తీయకండి అని చెప్తున్నా. మీ మేనేజర్ వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, ఇంకెవరున్నారు రమ్మండి. చిన్న ఇష్యూని పెద్ద చేసుకుంటే మీకే ప్రాబ్లం. నిజంగా చెప్తాను. మీరు చెప్పండి బయట పోయి. ఇది ఎంత పెద్ద ఎఫెక్ట్ తెలుసా? ఒక మీరు చెప్పండి. మొత్తం మీరు చెప్పండి. ఎఫెక్ట్ పడుతుంది. 45,000 కాడ చూసుకుంటే చాలా చిన్న ఇష్యూ. సార్ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ నేను 4 రోజుల నుంచి ఒక విషయం గమనించాను సార్. 4 రోజుల నుంచి నేను దగ్గర టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చుని వెళ్తున్నాను. ఇక్కడ ఎవ్రీడే 100 నుంచి 150 కేసులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చేయకుండా వాళ్ళు డబ్బులు కట్టుకొని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇలా అప్లై చేసి మీ ముందర ఇక్కడ మీరు వెనకాల చూడండి, దగ్గర 20 మంది ఉంటారు. రోజుకి 100-150 మంది వచ్చి ఇక్కడ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసి వెళ్తారు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. నేను డైలీ చూస్తున్నాను నా కంటతోనే. అంటే హరీష్ నంబర్ సార్, నాకు వీడియో రికార్డు ఇప్పుడు నా ఫోన్ చేస్తాను. ఇది మొన్న సార్, మొన్న అడగండి. నెంబర్ బ్రదర్, సార్ నా నెంబర్ అక్కడ ఫోన్లో. ఇక్కడ 10:30 అని చెప్పిండు కదా. మీరు 3 days నుంచి వెయిట్ చేస్తున్నాడు 10:30కి. మరి ఎందుకు మాట్లాడించట్లేదు? మరి ఏమైనా తప్పు ఉందా ఇందులో? ఫోన్ చేయను వెంకటన్న, ఫోన్ చేయి సార్. నంబర్ చెప్పనా? నేనే కలవాలి. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? చెప్పండి. నెంబర్ చెప్పు సార్. 9154 చెప్పు. 200 269. ఈయన క్లైమ్ డిపార్ట్మెంట్ అంట సార్. ఈయన ఏం పేరు? హరీష్ అనే పేరు. ఏవైతే నాకు వీడియో రికార్డింగ్లో రేపు పొద్దున్న కల్పిస్తా అన్నాడు. వచ్చినా కల్పించలేదు ఆయన. ఫోన్లు ఎత్తారు, సెక్యూరిటీ అడ్డుకుంటారు. అడ్డుకోడు కదా మరి. అడుగున్నా ఏమన్నా న్యాయం ఉంటుందా పేదలకు? నాకు అర్థం కాదు. డేస్ నుంచి వీళ్ళకి ఏదో పనేది 4 ఏళ్ళ నుంచి 22 ఎంత కడుతున్నాం అండి? 22,000 ఫోన్ ఎత్తట్లేదు. హరీషా క్లైమ్ డిపార్ట్మెంట్ అంటే క్లైమ్ డిపార్ట్మెంట్ హరీష్ అంట. ఫోన్ ఎత్తట్లేదు. క్లైమ్ కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సార్. కానీ ఎవరు నన్ను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నిన్న మూర్తి గారు వచ్చి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు. మళ్ళీ నేను వెళ్ళలేదు సార్. మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి. ఏంటంటే మీరు 45 ఆయన తెగేసి చెప్పాడు. 45 కన్నా ₹1 ఎక్కరాదు. కావాలంటే నువ్వు కేసు వేసుకొని నువ్వు కొట్లా, నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే నువ్వు కొట్లాడ అంటున్నాడు ఆయన. సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు, నా దగ్గర లేవని నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి, ఆ డాక్టర్లతో మాట్లాడండి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడానని చెప్తున్నాను. ఏమున్నా సరే మీరు డాక్టర్ల దగ్గర యశోద వాళ్ళతో మాట్లాడడం లేదు. యశోద వాళ్ళు ఇప్పుడు మీరు ఫోన్లో ఏం చెప్పారు, వీళ్ళు క్లియర్గా డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతిదీ వీళ్ళకి పంపించాము, ఆయన వాళ్ళు క్లెయిమ్ చేయకుండా మేమేం చేయలేము, నువ్వే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నదే సార్ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్. అలాంటప్పుడు నాకు ఉపయోగపడినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్? నేను అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్. డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కదా. నాకు ₹1,00,000 ఉంటాయి, నా దగ్గర డబ్బులు లేవని ఇంత కష్టపడుతున్నాను. నాది ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్. ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను సార్. వాళ్ళు హైటెక్ సిటీ యశోదలో ఉన్నారు సార్. వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు 3 days బ్యాక్. ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు, జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను. అతను ఎవరో మేనేజర్ వస్తే ఆ డాక్టర్ కి ఇతనికి కాన్ఫిడెన్స్ పెడదాం, అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు. వాళ్ళు అదే చెప్పారు. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలసీ టర్మ్స్ అండ్ ప్రకారము ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము, ఇన్ పేషెంట్ ఓపీ, అది యాక్చువల్గా ఓపీ ట్రీట్మెంట్ వీళ్ళు ఇన్ పేషెంట్ చేసుకున్నట్టే నా బాధ కాదు సార్. అది నేను ఎట్లా అది డిసైడ్ చేయలేదు, ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఒక్కడనే ఉన్నా అని చెప్పి నేను ఒక్కడనే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. పేషెంట్ బాధితుడు వాళ్ళ భార్య అద్భుతంగా ఉంది, అద్భుతంగా. మా చిన్న పాప 4 years జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు ఎవరెవరు మా
చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని 6 రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు. ఆమె వేరే చోటు ఉంది, చిన్న అమ్మాయి, 3 పిల్లలు వేరే చోటు ఉన్నారు. మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది, నేను ఇక్కడ తిరుగుతున్నాను.